ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ రూరల్ ప్రాజెక్ట్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నల్ల చిరులతో లాక్ డే నిర్వహణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు కాకినాడ రూరల్ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా, కాకినాడ రూరల్ ప్రాజెక్టు కార్యదర్శి పి వీరమణి మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సమస్యలు పరిష్కరించాలని బ్లాక్ డే కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలైనా ఐసిడిఎస్ అభివృద్ధికి నిధులు పెంచడం లేదన్నారు. ముఖ చిత్రంకి సంబంధించిన యాప్లు భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్లో నెట్వర్క్, నెట్, ఇతర సౌకర్యాలు లేక రిపోర్టులు సక్రమంగా అందించక అధికారులు వేధింపులు ఎక్కువవుతున్నాయని అన్నారు. అంగన్వాడీ సెంటర్లో రికార్డులు రాసి లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యాప్ల భారం తగ్గిస్తామని, అధికారంలోకి రాకముందు యాప్ల భారం తగ్గిస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చండని విమర్శించారు. చంద్రబాబు పాలన విజన్ ఉంటుంది, కానీ అంగన్వాడీ టీచర్లకు ఇచ్చే ఫోన్లో నెట్వర్క్ ఉండటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ లీడర్లు సత్యవేణి, రాజేశ్వరి, లక్ష్మి, తనుజ, వరలక్ష్మి, మహాలక్ష్మి, సత్యవేణి, చామంతి, అప్పలకొండ, సత్యవతి, బేబీ తదితరులు పాల్గొన్నారు.